అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు మరియు గవర్నమెంట్లో ఉన్న పెద్దవారికి ఈరోజు మార్నింగ్ ఒక విచిత్రమైన ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేత అని చెప్పి, మాదాపూర్లో ఎన్కన్వెన్షన్ కూల్చివేత అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. ఈ న్యూస్కి సంబంధించి చూసినప్పుడు చాలా సామాన్యులు అందరూ ఒక ఆనందానికి గురయ్యారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీస్లకు కూడా ఈ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపుతుందని చాలా గర్వంగా ఈరోజు ఉంది. అలాగే నేను చెప్పేది ఏంటంటే, నాగార్జున గారు తన ఎక్స్లో ఒకటి పోస్ట్ చేశారండి. ఏంటంటే, నాకు కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా డిస్మెంటల్ చేశారు అని చెప్పి. నేనేమంటున్నానంటే, ఫస్ట్ నాగార్జున గారికి ఎలాంటి గౌరవం ఉన్నా, కోర్టులన్నా గౌరవం ఉన్నా, గవర్నమెంట్ అన్న గౌరవం ఉన్నా, తన యొక్క 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక అక్రమ సంపాదన, అంటే అక్రమంగా ఉన్న చెరువులో తను ఈ ఎన్కన్వెన్షన్ స్థాపించి 20 ఇయర్స్ అయింది. ఈ 20 ఇయర్స్ లో తను సుమారుగా సంవత్సరానికి 250 నుంచి 300 కోట్ల రూపాయలు తను సంపాదించింటారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నాగార్జున గారి దగ్గర నుంచి గవర్నమెంట్ ఈ 5,000 కోట్ల రూపాయలు తను సంపాదించిన అక్రమ సంపాదనని రికవరీ చేయాలి. దీన్ని హైకోర్టులో మీరు కూడా ఒక పిల్లో రిట్టో వేసి మీరు కూడా వారి నుంచి గవర్నమెంట్ కట్టించాలి. ఈ సొమ్ముని అందరికి బీద వాళ్ళకు పంచాలన్నది నా రిక్వెస్ట్. ఓకే. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వారి యొక్క బావ గారైన హీరో వెంకటేష్ గారు ఇవ్వండి, సురేష్ బాబు గారు ఇవ్వండి, హీరో రానా గారు గారండి, వాళ్ళు కూడా సెలబ్రిటీసే కదండి. మరి వాళ్ళు సెలబ్రిటీస్ అయినప్పుడు వారు దక్కన్ కిచెన్ లో ఉన్న కోర్టు ఆర్డర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కంప్లీట్ గా ఇల్లీగల్ గా రాత్రిపూట మొత్తం దొంగతనంగా సామానంతా తీసుకెళ్లి వారు మొత్తము ఇల్లీగల్ గా సెలబ్రిటీస్ అయి ఉండి ఇల్లీగల్ పని చేసినప్పుడు వాళ్ళు ఈ రోజు ఈ గవర్నమెంట్ ని ఇల్లీగల్ గా కూల్చారని చెప్పి అనడానికి వాళ్ళు అర్హత లేదు. ఓకే. సో దాని ఎంబడి ఉన్న కుట్ర ఏంటో కూడా నేను ఎన్నోసార్లు గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేశాను. దీంట్లో ఉన్న కుట్ర ఏంటి, డక్కన్ కిచెన్ కూల్చివేత జరిగిన దాని ఎంబడి ఎవరున్నారు, ఏ గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళు ఆదేశించారని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో దాంతో పాటుగా ఈ యొక్క ఎన్కన్వెన్షన్ లో వీళ్ళు సంపాదించిన డబ్బుని కంప్లీట్ గా రికవరీ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పై ఉంది. ఇది నా రిక్వెస్ట్. ఓకేనండి. థ్యాంక్ యూ.